సింహం కుందేలు కథ. అనగనగా ఒక సుందరమైన అడవిలో అన్ని జంతువులు ఆనందంగా జీవించేవి. అక్కడ పచ్చని చెట్లు, తీపి పండ్లు, చల్లటి నదులు ఉండేవి. ఆ సింహం రోజూ వేటాడి జంతువులను చంపుతూ ఉండేది. పులులు, జింకలు, కుందేళ్లు, ఏనుగులు కూడా దాని భయంతో వణికేవి. జంతువులు ఒకచోట చేరి ఇలా అనుకున్నాయి, ఇలా అయితే మనం ఒకరిని రక్షించుకోలేం. కాబట్టి ప్రతిరోజు మనలో ఒకరు సింహం దగ్గరికి స్వయంగా వెళ్ళి తినిపిస్తే మిగతా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోగలుగుతాము. అందరూ అంగీకరించారు. సింహం కూడా ఈ ఒప్పందానికి ఓకే చెప్పింది. ఎందుకంటే ఇక వేటాడే కష్టం తగ్గిపోయింది కాబట్టి. మొదటి రోజు ఒక జింక వెళ్ళింది, రెండో రోజు ఒక ఎలుక, మూడో రోజు ఒక మేక. ఇలాగే ప్రతిరోజు ఒక్కొక్క జంతువు వెళ్ళి సింహానికి తృప్తిపరుస్తున్నాయి. ఇక సింహం హాయిగా నిద్రపోయింది. కానీ ఒకరోజు కుందేళ్ల వంతు వచ్చింది. చిన్న కుందేళ్లు భయంతో ఏడ్చాయి. అందులో ఒక తెలివైన కుందేలు, మీరు భయపడొద్దు, నేను ఈ సింహానికి ఒక మంచి గుణపాఠం నేర్పిస్తాను. ఇక ముందు మనమందరం భయపడాల్సిన అవసరం లేదు. మీ అందరూ ఆశ్చర్యపోయారు. ఒక చిన్న కుందేలు సింహానికి ఎలా ఎదుర్కొంటుంది అని. కుందేలు సమయానికి బయలుదేరలేదు. అది ఆలస్యంగా బయలుదేరి ఒక చిన్న చెరువుకి చేరింది. అక్కడ కొంచెం నీళ్లలో చూసి తన ప్రతిబింబాన్ని గమనించింది. తన మనసులో ఒక కోరిక పుట్టింది. ఈ నీటిలో ప్రతిబింబం సింహానికి ఇంకో సింహంలా చూపిస్తే అది కోపంతో నీటిలోకి దూకుతుంది అని అనుకుంది కుందేలు. సాయంత్రానికి కుందేలు సింహం దగ్గరికి వచ్చింది. సింహం ఆగ్రహంతో గర్జించింది. ఏమిటి, నువ్వు ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు? నాకు ఆకలితో నిప్పులు కక్కుతున్నాయి అని. స్వామి, నేను త్వరగానే బయలుదేరాను, కానీ మార్గం మధ్యలో ఇంకో సింహం నన్ను ఆపేసింది అని చెప్పింది. ఈ అడవికి రాజును నేనే అని నేను దానికి చెప్పాను. లేదు, మా అడవికి రాజు మా సింహం అని చెప్పాను. అయినా కానీ అది నన్ను వదలలేదు. సింహం దాన్ని వెంటనే ఉగ్రరూపం దాల్చింది. ఏం, నా అడవిలో ఇంకో సింహమా? చూపించు ఎక్కడుందో అని సింహం గర్జించింది. సింహం నీటిలో పడగానే చెరువు లోతుగా ఉండడంతో బయటకు రాలేకపోయింది. చివరికి అది మునిగిపోయింది. కుందేలు చప్పట్లు కొడుతూ ఆనందంగా పరిగెత్తుకెళ్ళింది. సింహం ఇక లేదు అని, మనం స్వేచ్ఛగా ఉన్నాము అని ఆనందంగా తెలిపింది. అన్ని జంతువులు సంతోషంతో కుందేలును చుట్టుముట్టి అభినందించాయి. నీవు చిన్నదానివి కదా, అయినా కానీ నీ బుద్ధి పెద్దది అని అన్నాయి. ఆ రోజు నుంచి అడవిలో ఎవరికి భయం లేకుండా జీవనం సాగిపోయింది. కుందేలు అందరికీ ఒక గుణపాఠం నేర్పింది. బలం కంటే బుద్ధి గొప్పది అని. తెలివితోనే పెద్ద సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని. నిజమే కదా.